హిందీ భాషని మా పైన రుద్దకండి అనే విధంగా ఇప్పుడైతే ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనకి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం ఎన్నో విషయాలలో ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు. దాని గురించి పెద్ద పట్టించుకొని అక్కర్లే, ఎందుకంటే ఆయన ఎవరు పట్టించుకోరు. అదే పవన్ కళ్యాణ్ మాత్రం తమిళనాడుకి సంబంధించి అక్కడ వాళ్ళు మీరు సినిమాలకు డబ్బింగ్ చేసుకోవడానికి, అదే మీకు అక్కడ పని చేయడానికి హిందీ వాళ్ళు కావాలి, కానీ మీ సినిమాలకు సంబంధించి అదేవిధంగా మీకు అక్కడ ఏమైనా పర్సనల్గా హెల్ప్స్ అన్నిటికీ కావాలి, కానీ రియల్ లైఫ్లో మాత్రం మీరు తమిళ్కే ఎక్కువ సపోర్ట్ ఇస్తారు, మీకు హిందీ లాంగ్వేజే అక్కర్లేదు, మాకు ఓన్లీ తమిళే వినపడని మాట్లాడుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడితే ఈయన దాన్ని ఏదో ఆయన తల్లిని తిట్టినట్టు, మాతృభాషను తిట్టినట్టు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇద్దరిలో ఏదో అది కరెక్ట్? బేసిక్గా ప్రకాష్ రాజ్ గారు కర్ణాటక స్టేట్ నుంచి వచ్చారనమాట. సో ఈరోజు కర్ణాటక స్టేట్లో మనం చూస్తే వాళ్ళకి భాషాభావం అనేది ఎంత ఉందంటే, అంటే అక్కడ ట్యాక్సీ డ్రైవర్లు కానీ వాళ్ళంతా కూడా ఎవరన్నా బయట నుంచి వచ్చిన గెస్టులను కూడా మీరు కన్నడనే మాట్లాడండి, మేము మా భాషనే మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఫోర్స్డ్గా మాట్లాడిస్తున్నారు. సో ఫస్ట్ ఆ విషయం తెచ్చినాక ప్రకాష్ రాజ్ గారు ఇంకో భాష గురించి కామెంట్ చేయడం కానీ మాట్లాడటం కానీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక సాఫ్ట్ టార్గెట్ అనమాట ఆయనకి. సో మెయిన్ థింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సెక్యులరిజం ఇదంతా ఈ ధర్మాన్ని కాపాడే దానికోసం నిలబడుతున్నారు కాబట్టి ఇక ప్రకాష్ రాజ్ గారికి ఎక్కడో మంట అంటుకుందనమాట. ఆయన తోటి యాక్ట్ చేసినప్పటికీ, అది సినిమాలో రెమ్యునేషన్ తీసుకున్నప్పటికీ కూడా బయటకు వచ్చేసరికి ఆయన రాజకీయంగా ఆయన పవన్ కళ్యాణ్ ఒక ఇదిగానే చూస్తున్నాడు అనమాట. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దానికోసం నిలబడటం కానీ, అది ఇతనికి గిట్టట్లా. ఇతను ఏంటంటే మొత్తం ఈ హిందూ ధర్మాన్ని అపోజ్ చేయాలనే మెంటాలిటీ ఉంది. అందుకని ఈయన స్టాలిన్ గారితో పాటు ఆయన మాట్లాడే మాటలకు కానీ దాని గురించి ఈయన ముందుకు ఆయనతో చేతులు కలపడం కానీ అంతా చేస్తూ ఉన్నారనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడినా వచ్చి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఈ హిందీ భాష గురించి ఆయన ఏదో అన్నారని చెప్పి, సో ఏంటంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలను ఎట్లా దాన్ని నెగిటివ్ వేలో ఎలా తీసుకెళ్ళాలి అనే విధంగా ప్రకాష్ రాజ్ గారు అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో ఆయన జస్ట్ ఆస్కింగ్ అన్న మహా అంటే 1,00,000 మంది కూడా పట్టించుకోరు ఆయన మాటల్ని. సో ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ అందరిని అడుగుతా వెళ్తాడు తప్ప వాటికి పరిష్కారం అంటే చెప్పడం చేత కదా ఆయనకి. సో నీకు పోనేది ఆయన మాట్లాడిన మాట తప్పు, సో దాన్ని ఎలా రెక్టిఫై చేసి ఎలా చేయాలో ఆన్సర్ చెప్పండి. ప్రతిసారి మీరు షూటింగ్లోంచి వీడియో పెడతాడు అంతకుముందు ఏది జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి, నేను వస్తా పవన్ కళ్యాణ్ ఎదిరిస్తా అది. ఎందుకంటే ఒకసారి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కూడా ఇదే వస్తుంది అనమాట, తెలుగు తల్లి తమిళ తల్లి అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ చాలా చంప మీద కొట్టినట్టు చెప్పాడు అనమాట. అంటే అతను రాష్ట్రానికో తల్లి జిల్లాకో తల్లి కావాలని, నీకు తెలుగు తల్లి అంటే నీకు గౌరవం లేదా అని చెప్పి, సో అప్పుడే క్లాస్ పీకుతారు అనమాట. సో అది సినిమా కాబట్టి ఆయన ఎక్కువ అక్కడ ఆస్కింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఏంటంటే బయట ఒక ట్విట్టర్ ఉంది కాబట్టి దానిలో ఏదో పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు ఈయనకి ఇది ఇచ్చారు. సో దానిలో ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడుగుతారు తప్ప వాటికి పరిష్కారాలు ఉండవు, వాటికి ఆన్సర్ చెప్పలేడు. అదే జస్ట్ ఆస్కింగ్ తిరిగి ఆయన ఒక 10 క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా ఆయన చెప్పలేడు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎత్తులేయడం మానేసి కుదిరితే ఆయనతో నడవండి, లేకపోతే ఆయన గురించి ప్రస్తావించడం మానేయండి. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే మీ మీద దండయాత్రకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా డేంజర్, అది మీరు తెలుసు. మరి ఆయన ఫ్యాన్స్ గురించి మీరు ఒక టైంలో కూడా విష్ణు గారిని కూడా తిట్టారు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ పార్కింగ్ టికెట్లకు వచ్చి అంత ఇది రాదు చిరంజీవి గారికి అని చెప్పి. సో ఆ విధంగా విష్ణుని తిట్టిన ఈ మనిషి మరి ఈరోజు ఇక్కడ ధర్మం గురించి వచ్చేటప్పటికి నీకు పవన్ కళ్యాణ్ గారు నచ్చట్లా. సో అది అర్థం చేసుకుని కుదిరితే ఆయనతో నడవండి, ఇష్టం లేకపోతే ఆయన గురించి మాట్లాడకండి. ఎదురుగా ఏదన్నా తప్పుగా మాట్లాడారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ మటుకు తిరగబడతారు. తర్వాత దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ పూజ్యులు కాదంటున్నాం.